హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఆరు పెయింటింగ్ కాలిపోవడంతో ఇక సగం కాలిపోయిన పెయింటింగ్ని చేత్తో పట్టుకొని అమర్ ఆరుని తలుచుకొని ఎంతగానో బాధపడిపోతూ ఉంటే అప్పుడు ఆరు కూడా అమర్ని చూసి బాధపడుతూ ఉంటుంది. రామ్మూర్తి ఇంట్లో నుండి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇక దాంతో బాగి రామ్మూర్తి వెనకాలే బయటకు వచ్చి, ఎందుకు నాన్న ఎవరు చేసిన తప్పుని నీ మీద వేసుకున్నావు అని చెప్పి రామ్మూర్తిని బాగి అడుగుతూ ఉంటుంది. ఇక దాంతో రామ్మూర్తి, అమ్మ బాగి, నేను ఈ ఇంటికి అతిథిని, నేను తప్పు చేశానని చెప్పినా కూడా నన్ను క్షమించి వదిలేస్తారు. అదే నువ్వు తప్పు చేశావని వాళ్ళు అనుకుంటే నువ్వు ఈ ఇంట్లో మనిషివి కాబట్టి వాళ్ళు మనసులో పెట్టుకుంటారు. అందుకే తప్పుని నా మీద వేసుకున్నానమ్మా అని చెప్పి రామ్మూర్తి అంటూ ఉంటాడు. ఇదంతా ఆ మనోహరి పని అని నాకు అనిపిస్తుంది నాన్న అని చెప్పి బాగి అంటూ ఉంటుంది. ఇక వాళ్ళిద్దరూ అలా మాట్లాడుకుంటూ ఉండగా మంగళ చాటుగా ఉండి వాళ్ళ మాటలు వింటూ ఇక వెంటనే బాగి దగ్గరికి వచ్చి, ఏ పోరి, తన మెడలో పడాల్సిన తాళిని నీ మెడలో పడేలాగా చేసుకున్నావు, మరి ఆవిడకు ఆ మాత్రం కోపం ఉండదా? అందుకే నువ్వు ఆ తాళిని ఆవిడ చేతిలో పెట్టేసి మన ఇంటికి వచ్చేసాయని చెప్పి మంగళ అంటూ ఉంటుంది. ఇక దాంతో రామ్మూర్తి మంగళ మీద మండిపడుతూ, బరువు దించేసుకోవడానికి అదేమీ భుజానికి తగిలించుకున్న బ్యాగ్ కాదు, తాళి అంటూ, అమ్మ బాగి, ఎన్ని కష్టాలు వచ్చినా సరే నువ్వు మాత్రం ఈ ఇంటిని వదలొద్దు. ఈ ఇంట్లో నీకు అడుగడుగున ఒక పరీక్షేనమ్మా. నువ్వు జాగ్రత్తగా ఉండకపోతే పాతాళానికి పడిపోతావు అని చెప్పి రామ్మూర్తి అంటూ ఉంటాడు. దాంతో బాగి, సరే నాన్న, ఖచ్చితంగా నువ్వు అన్నట్టుగానే నేను ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ఇంటిని వదిలిపెట్టను. ఆ రోజు కళ్ళు తిరిగి పడిపోతే నువ్వు తీసుకొచ్చింది సరస్వతి మేడంనే అని ప్రూవ్ చేయడంతో ఆ మనోహరి పతనం మొదలవుతుంది. ఆ మనోహరిని ఈ ఇంటి నుండి వెళ్ళగొడతాను నాన్న అని చెప్పి బాగి అంటూ ఉంటుంది. ఇక ఆ తర్వాత మంగళ రామ్మూర్తి ఇద్దరు కూడా అక్కడి నుండి వెళ్ళిపోతారు. బాగి మాటలు విన్న మనోహరి బాగి తిరిగి లోపలికి వస్తూ ఉంటే తన చేతిని అడ్డుగా పెడుతూ ఉంటుంది. నీ ఓవర్ కాన్ఫిడెన్స్ చూస్తూ ఉంటే నాకు చాలా ముచ్చటేస్తుంది మిస్ అమ్మ. ఎన్నిసార్లు నా మీద ఓడిపోయినా కూడా నువ్వు మళ్ళీ మళ్ళీ ప్రయత్నిస్తూనే ఉన్నావు. నన్నే బయటకు గెంటేస్తావా? నీకంత సీన్ లేదు, ముందు నువ్వు బయటకు వెళ్లకుండా చూసుకో అని చెప్పి మనోహరి బాగితో అంటూ ఉంటుంది. ఏంటో నీ మీద గెలిచి గెలిచి నాకే విసుగొస్తుంది, మజా రావడం లేదు అని చెప్పి మనోహరి అంటూ ఉంటే, అసలు నీ పేరు మనోహరి కాదు కాట్రాణి అని పెట్టాలి. మజా రావడం లేదంట, మజా రావడం లేదు, అయితే లోపలికి వెళ్ళి మ్యాంగో జ్యూస్ తాగు అని చెప్పి బాగి లోపలికి వెళ్ళిపోతూ ఉంటుంది. మరోవైపు ఆరు ఒక చోట నిలబడి అమ్ము గురించి ఆలోచిస్తూ ఉంటుంది. నేను పౌర్ణమి రోజున అమ్ములోకి ప్రవేశించి మనోహరికి వార్నింగ్ ఇచ్చి తనని ఇంటి నుండి వెళ్ళిపోయేలాగా చేద్దామని అనుకున్నాను. కానీ మనోహరి ఇప్పుడు అమ్ముకి ఎటువంటి ప్రమాదం తలపెడుతుందోనని నాకు భయంగా ఉందని చెప్పి ఆరు కంగారు పడిపోతూ ఉంటే అప్పుడే గుప్తా ఆరు దగ్గరికి వచ్చి, ఏంటి బాలిక, నువ్వు దేని గురించి ఆలోచిస్తున్నావు? నువ్వు నీ కుటుంబం గురించి మరీ ఆలోచిస్తూ కోరి కష్టాలు కొని తెచ్చుకుంటున్నావు అని చెప్పి అంటూ ఉంటే, నేను కష్టాల పాలవుతానని నా కుటుంబాన్ని చూస్తూ అలా వదిలేలేను కదా గుప్తా గారు అని చెప్పి ఆరు అంటూ ఉంటుంది. చూడు బాలిక, నువ్వు ఎంత ఆలోచించినా కూడా ఎటువంటి ఉపయోగం లేదు. బతుకు అబద్ధం, చావు నిజం అని చెప్పి ఈ విషయం నువ్వు ఎప్పుడు తెలుసుకుంటావో ఏంటో అని గుప్తా అంటూ ఉంటే, అదంతా నాకు తెలుసు గుప్తా గారు, కానీ నేను అమ్మగా ధైర్యం చెప్పడానికి ఇప్పుడు నా పిల్లల వద్ద లేను. మిస్ అమ్మ పిల్లలకు ఎలా బతకాలనే ధైర్యాన్ని ఇస్తుంది, కానీ ఆ మనోహరిని నా కుటుంబం వారి నుండి కాపాడుకోవాలనేదే నా ప్రయత్నం అని చెప్పి ఆరు అంటూ ఉంటుంది. ఇప్పుడు ఏంటి బాలిక, నువ్వు నీ కుటుంబాన్ని విడిచి మా లోకానికి రానంటావా అని చెప్పి గుప్తా అంటూ ఉంటే, ఇక అప్పుడు ఆరు, అలా అని నేను అనలేదు కదా గుప్తా గారు, మీరు బలవంతంగా తీసుకువెళ్ళాలనుకుంటే నన్ను తీసుకువెళ్ళొచ్చు అని చెప్పి ఆరు అంటూ ఉంటుంది. ఏంటి బాలిక ఇది, మళ్ళీ మెలిక పెట్టావు కదా అంటూ గుప్తా అక్కడి నుండి పక్కకు వచ్చేసి ఆకాశంలోకి చూస్తూ యమహో యమ అంటూ యమధర్మరాజుని పిలుస్తూ ఉంటే
అప్పుడు ఆకాశంలో యమధర్మరాజు ప్రత్యక్షమవుతారు. యమధర్మరాజుల వారికి ప్రణామములు. ఈ బాలిక రానని మొండికేస్తుంది. ఎంత బుజ్జగించినా బతిమిలాడినా ఈ బాలిక మన లోకానికి రావడానికి ఒప్పుకోవడం లేదు. ఒక పని చేయమంటారా ప్రభు? బలవంతంగా ఆ బాలికను నరకానికి తీసుకొచ్చేయమంటారా? ఆ తర్వాత తనని స్వర్గానికి పంపించేయచ్చు అని చెప్పి గుప్తా అంటూ ఉంటే ఇక అప్పుడు యమధర్మరాజు, వద్దు గుప్తా, అలా చేయొద్దు. నువ్వు బలవంతంగా ఆ బాలికను స్వర్గానికి పంపించినా కూడా అది తనకు నరకమే అవుతుంది. ఆ బాలిక చేసిన పుణ్యాల వల్ల ఆ బాలికకు ఇన్ని రోజులు మనము గడువిచ్చాము. అమావాస్య వరకు నువ్వు వేచి చూడు. ఆత్మ బలహీనమైన క్షణంలో అప్పుడు నువ్వు మన లోకానికి తీసుకొచ్చేసాయని చెప్పి యమధర్మరాజు గుప్తాకి చెబుతాడు. అలాగే ప్రభు అని చెప్పి అమావాస్య వరకు నేను వేచి చూస్తానని గుప్తా అంటూ ఉంటాడు. మరోవైపు రాత్రిపూట అమర్ ఏ విషయం గురించో ఆలోచిస్తూ ఉంటే అప్పుడు రాతోడు అమర్ దగ్గరికి వస్తాడు. సార్, ఆర్మీలో జాయిన్ అయిన దగ్గర నుండి నేను మీ దగ్గర పనిచేస్తున్నాను. మీరు ఏ విషయం గురించి ఎలా ఆలోచిస్తారో మొత్తం కూడా నాకు తెలుసు. కానీ మిస్సమ్మ పట్ల మీరెందుకు సార్ అంత కటువుగా ఉంటున్నారు? ఈరోజు పెయింటింగ్ పొరపాటున కూడా మిస్సమ్మ కాల్చివేయదని మీకు బాగా తెలుసు. అయినా ఎందుకు సార్ మీరు మనోహరి మేడం అన్ని మాటలు అంటున్నా కూడా మౌనంగా ఉండిపోయారని చెప్పి రాతోడు అంటూ ఉంటే ఇక అప్పుడు అమర్, నేను తన మెడలో కట్టింది పసుపు తాడు కాదు రాతోడు, అది ఉరితాడు. ఆరుని చంపాలనుకున్న వాళ్ళే నా భార్య స్థానంలోకి వచ్చిన మిస్సమ్మని కూడా చంపాలని అనుకుంటున్నారు. మిస్సమ్మ ఈ ఇంట్లో ఉండడం వల్ల తన ప్రాణాలకే ప్రమాదం. అందుకే మిస్సమ్మ ప్రాణాలను కాపాడడం కోసం నేను తనని ఈ ఇంటికి దూరంగా ఉంచాలని అనుకుంటున్నాను. తనతో కటువుగా ఉంటున్నాను అంటూ అమర్ తన మనసులో మాటను రాతోడు ముందు బయట పెడతాడు. ఇక బాగీని కాపాడుకోవడం కోసమే అమర్ తనతో కోపంగా నటిస్తున్నాడని రాతోడు అర్థం చేసుకుంటాడు. మరోవైపు అమర్ వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరూ కూడా ఇంట్లో జరుగుతున్న గొడవలకు కారణం మనోహరి అని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంట్లో జరుగుతున్న గొడవలకు కారణం మనోహరి అయినా మనం ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఉన్నాము. అసలు ఈరోజు జరిగింది చిన్న గొడవ అయినా సరే మనోహరి కావాలనే ప్రతి విషయాన్ని కూడా అమర్కి భూతద్దంలో చూపించడం వల్ల అమర్ కోపం ఎక్కువ అవుతుంది. మిస్సమ్మకు అమర్కి మనస్పర్ధలు రావడానికి కారణం మనోహరి అయినా తనని ఇంట్లో నుండి పంపించలేకపోతున్నామని చెప్పి అమర్ వాళ్ళ నాన్నగారు అంటూ ఉంటే ఇక అప్పుడు అమర్ వాళ్ళ అమ్మగారు, ఎంతైనా మనోహరి మన కోడలి స్నేహితురాలు కదండి, తనకంటూ ఒక జీవితాన్ని ఇచ్చే వరకు తనని ఇక్కడే ఉండనిద్దాం, తనకి పెళ్లి చేసి మన బాధ్యత నెరవేర్చుకున్న తర్వాత అప్పుడు తన దారి తను చూసుకుంటుంది అని చెప్పి అమర్ వాళ్ళ అమ్మగారు అంటూ ఉంటారు. ఇంతలో బాగి వాళ్ళిద్దరికీ కూడా కాఫీ తీసుకొని వస్తుంది. మిస్సమ్మ, ఈరోజు అమర్ పిల్లలు నీతో అలా ప్రవర్తించి ఉండకూడదు, వాళ్ళు చేసిన తప్పుకి మేము నీకు క్షమాపణ చెబుతున్నామని చెప్పి వాళ్ళిద్దరూ అంటూ ఉంటే, అయ్యో అత్తయ్య మావయ్య మీరు నాకు క్షమాపణ చెప్పడం ఏంటి, పర్వాలేదు అని చెప్పి బాగి అంటూ ఉంటుంది. మీ కోడలి పట్ల జరిగిన దానికి మీరు ఎంతలా బాధపడుతున్నారో నేను అర్థం చేసుకోగలను. మీ బాధను నేను తీర్చలేను కానీ ఒక్క పని అయితే చేయగలను. నాకు ఎంత కష్టం వచ్చినా సరే ఈ ఇంటిని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ నేను వదిలిపెట్టానని మీకు మాటిస్తున్నానని చెప్పి బాగి అనడంతో ఇక అమర్ వాళ్ళ అమ్మ నాన్న చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. మరోవైపు మనోహరి నీళ్ళ ఇద్దరు కూడా ఒక గదిలో కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. మిస్సమ్మని మరికొద్ది గంటల్లో ఈ ఇంట్లో నుండి పంపించేయబోతున్నానని మనోహరి అనగానే, మీరు ఎలా పంపించేయబోతున్నారో తెలుసుకోవాలని ఉంది అని చెప్పి నీల అంటూ ఉంటుంది. దాంతో మనోహరి, అమ్ము మిస్ అయితే అప్పుడు అమర్ ఆ మిస్సమ్మని అసహించుకుంటాడు కదా అని చెప్పి అంటూ ఉంటే, అమ్ము మిస్ అయితే సారెల్లా మిస్సమ్మని అసహించుకుంటాడని చెప్పి నీల అంటూ ఉంటుంది. అసలు సార్ అమ్మ మిస్ అవ్వడం వల్ల ఎందుకు బయటకు గెంటుతారని నీల అడుగుతూ ఉంటే, మిస్ అమ్మతో ఉన్నప్పుడు ఒకవేళ అమ్మ మిస్ అయితే అప్పుడు అమర్కి ఖచ్చితంగా కోపం వస్తుంది, అతనే ఆ బాగిని బయటకు గెంటుతాడు. ఇప్పటి వరకు అమర్కి ఆ బాగి కుటుంబం మీద జాలుంది. ఆ జాలితో అమర్ దానికి దగ్గర అయ్యే లోపే ఇదంతా జరిగిపోవాలి. అందుకే రేపే
అమ్ముని కిడ్నాప్ చేసే ప్లాన్ చేశానని చెప్పి మనోహరి నీలాకి చెబుతూ ఉంటే నీల మనసులో ఈ మనోహరి అనుకున్నది త్వరగా అయ్యేలాగా చూడు స్వామి, లేదంటే ఇంకా ఈ కుటుంబాన్ని ఎన్ని కష్టాలు పెడుతుందని అనుకుంటుంది. మరోవైపు నలుగురు పిల్లలు కూడా గదిలో మాట్లాడుకుంటూ ఉంటారు. నాకెందుకో మిస్ అమ్మ నిజమే చెబుతుందని అనిపిస్తుంది, ఒక్కసారి మిస్ అమ్మకి ఒక ఛాన్స్ ఇచ్చి చూద్దామని అమ్ము అంటూ ఉంటే, ఏంటి అమ్ము నువ్వు ఇంత సడన్గా పార్టీ మార్చేస్తావని అస్సలు అనుకోలేదు. మిస్ అమ్మ కావాలని పెయింటింగ్ని కాల్ చేసిందని చెప్పి అంజు, ఆనంద్, ఆకాష్ వాళ్ళు అంటూ ఉంటారు. మిస్ అమ్మకి ఆ అవసరం ఏముంది, మనతో మంచిగా మాట్లాడడం వల్ల, అలా నటించడం వల్ల మిస్ అమ్మకి ఏమొస్తుందని అమ్ము అంటూ ఉంటే, ఎందుకంటే మనం తనని ఇంట్లో ఉండనిస్తాం కాబట్టి అదంతా నటన అని మిగతా ముగ్గురు అంటూ ఉంటే అమ్ము మాత్రం భాగ్యకి సపోర్ట్ చేస్తూ ఉంటుంది. మాకు అర్థమైంది అమ్ము, నువ్వు ఆ మిస్ అమ్మ పార్టీలోకి చేరిపోయావు కదా, మాకు ఇప్పుడు బాగా అర్థమైంది అని చెప్పి అంజు పాప అంటూ ఉంటుంది. మరోవైపు ఇంట్లో బాగా గాలి వీస్తూ ఉంటే పూజ గది తలుపులు కొట్టుకుంటూ ఉంటాయి. బాగి తలుపులు ముద్దామని చెప్పి అటువైపు వెళ్ళేసరికి సగం కాలిపోయిన 6 పెయింటింగ్ కనిపిస్తుంది. ఇక ఆ కళ్ళను ఎక్కడ చూశానని చెప్పి బాగి అనుకుంటూ ఉంటే అప్పుడే అక్కడికి రాతోడొస్తాడు. ఏంటి మిస్ అమ్మ, ఇది సగం కాలిపోయిన మా మేడం గారి పెయింటింగ్ కదా, ఉదయం దీని గురించే కదా అంత పెద్ద గొడవ జరిగింది, నువ్వు ఇంకా దీన్ని చూస్తున్నావేంటి అని చెప్పి అంటూ ఉంటే, ఇది మీ మేడం గారి పెయింటింగే, కానీ ఎక్కడో నాకు ఈ కళ్ళను చూసినట్టుగా అనిపిస్తుంది, ఎక్కడో గుర్తు రావడం లేదని బాగి గుర్తు చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటే అప్పుడు రాతోడు మా మేడం ఫోటో చూసుంటావు అని చెప్పి బాగితో అంటూ ఉంటాడు. లేదు రాతోడ్, ఇప్పటి వరకు అసలు మీ మేడం ఫోటో నేను చూడనే లేదు అని చెప్పి రాతోడితో బాగి అనగానే రాతోడు ఆశ్చర్యంగా, మరి ఇంకెప్పుడు చూసావు మిస్ అమ్మ, మా మేడం గారి ఫోటో ఇప్పటి వరకు నువ్వు చూడనే లేదు, కొడైకెనాల్ వచ్చినప్పుడు కూడా మా మేడంని డైరెక్ట్గా కలవలేదు, మరి ఇంకెప్పుడు చూసుంటావని రాతోడు ఆశ్చర్యంగా అడుగుతూ ఉంటే ఇకప్పుడు బాగి, కొడైకెనాల్కి మీ మేడంని కలవడానికి నేను రావడం ఏంటి అని చెప్పి ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది. మరి తను ఫోన్లో మాట్లాడిన 6 అమర్ భార్య 6 ఇద్దరు ఒక్కరేనన్న విషయం బాగీకి తెలియనుందా? ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకున్న. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.